ఏంటి పదటి వేషం? అన్నయ్య తెచ్చిన డ్రెస్ అమ్మా, వేసుకుని అన్నయ్యకి చూపిద్దామని. పరువైన ఇంటి ఆడపిల్లలు ఇటువంటి డ్రెస్సులు వేసుకోకూడదు. ఇంతవరకు మన ఇంటి విషయంలో ఎవరు వేలు పెట్టి చూపించలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ముందు ఆ డ్రెస్ ఉప్పేసి చీర కట్టుకో. వెళ్ళావు. ఒక్కసారి అన్నయ్యకి చూపించి మార్చుకుంటానమ్మా. పద్మ, పద్మ, ఏమైందమ్మా? నర్సమ్మా, ఏమా? డాక్టర్ పిలువు. అలాగేనమ్మా. పద్మ, పద్మ, పద్మ. Mr. Madhav, anything serious, doctor? I'm sorry, Mr. Madhav. Padma గర్భవతి అయింది. ఈ స్థితిలో రక్త చేసి ప్రయోజనం లేదు మిస్టర్ మాధవ్. కారుగడవరో కనుక్కొని పెళ్లి జరిపేసడం మంచిది. అమ్మకి షాకింగ్ న్యూస్ తెలిస్తే తట్టుకోలేదు. డాక్టర్, ఇట్స్ ఆల్ రైట్. నేను ఎలాగో కాశ్మీర్ వెళ్తున్నాను. చెల్లిని నాతో తీసుకెళ్తాను. మా అమ్మగారికి ఎలాగైనా వచ్చి చెప్పండి. షీఈస్ కమింగ్. డాక్టర్, ఏమైంది నా బిడ్డకి? ఏం లేదమ్మా, షీఈస్ ఆల్ రైట్. కాస్త బ్లడ్ తక్కువగా ఉంది, అందుచేత ఏదైనా చల్లటి ప్రదేశానికి తీసుకువెడితే. బాగానే ఉంది డాక్టర్. నేను ఎలాగో కాశ్మీర్ వెళ్తున్నానుగా, చెల్లి నాతో తీసుకెళ్తాను. కాశ్మీర్ కా? అవునమ్మా, నా పని పూర్తి అయ్యే వరకు పద్మ నాతో ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. నిజమే, కానీ మీ ఇద్దరిని వదిలి అన్నాళ్ళు ఉండడం. చెల్లి ఆరోగ్యరీత్యా డాక్టర్ గారి సలహా పాటించడమే మంచిది అనిపిస్తుంది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే నా బిడ్డకి పర్వాలేదంటారా డాక్టర్? ఏమీ పర్వాలేదమ్మా, కాశ్మీర్ నుంచి మీ అమ్మాయి నవ్వుతూ తిరిగి వస్తుంది. మాధవ్, పద్మను కూడా నీతోనే తీసుకెళ్ళు. అలాగేనమ్మా.